ఇక అనసూయ గారి విషయానికి వస్తే, ఇప్పుడు ఆమె వైపు కూడా కొందరు అటు, కొందరు ఇటు నిలబడి ఫైట్ చేస్తున్నారు. నా డ్రెస్సు నా ఇష్టం. నేను ఎలాగైనా తిరుగుతా అని అనసూయ అంటున్నారు. మీరేమంటారు దానికి? ఇందాక మనం అంటున్నాం కదా, మహాత్మా 2 రకాలు ఉన్నారండి. నాకు గౌరవం కావాలి, ఇట్లా కప్పుకోవటం ద్వారా గౌరవం వస్తుంది అనుకున్నవారు అలాగే ఉన్నారండి. దాన్నే సమర్థిస్తారు. నాకు ఇది కూడా గౌరవం, నేను ఇప్పుకోవటం వల్ల కడ్రాయి వేసుకుని తిరగటం వల్ల గౌరవం అనుకునేటోళ్ళు కూడా వాళ్ళు అలా ఉంటున్నారండి. కాబట్టి ఇక్కడ మనం 100% వారు వారి ఇష్టానికి వదిలేయటం తప్ప మనం పాటించినటువంటి ఏమిటండి, మనం పాటించిన ఆచారాన్ని ఒకళ్ళ మీద రుద్దకూడదండి. ఇప్పుడు మనం పాటించే మరి సంస్కృతి ముందుకెలా వెళ్ళడం అంటే, సంస్కృతి అంటే ఏమిటండి, మన ఆచారాలు, మన ఆచార ధర్మం అంటే ఏమిటండి? ఏ రాముడిని అయితే మనం గౌరవిస్తున్నామో, ఏ రాముడిని అయితే మనం పూజిస్తున్నామో, ఆ రాముడు నడిచిన మార్గంలో నడవగలగటమే సంస్కృతి అండి. మరి రాముడు ఏం చేశాడండి? జీవితాంతం త్యాగం చేశాడు ఆయన. ఈ త్యాగం మనం చేయగలమండి? ఒక 4 సెంట్లు పొలం మనకేమైనా వాటర్ తక్కువ వస్తే అన్నగారి మీద తమ్ముడి మీద కేసు వేసేస్తాం. ఒక 4 అడుగులు తక్కువ వచ్చింది అనుకోండి, మనం ఒప్పుకోమండి. ఆయన జీవితాంతం త్యాగం చేశాడండి ఆయన. సత్యహరిశ్చంద్రుడు ఈ రోజుకి ఇన్ని యుగాలు అయిపోయినా మనం గుర్తుపెట్టుకున్నామంటే అండి, 6 స్వరములు వరరాగమని కోదండాన చేతబూని అంత శక్తి కలిగి విశ్వామిత్రుడిని నామమాత్రంతో విశ్వామిత్రుడిని సర్వనాశనం చేసేటువంటి శక్తి కలిగిన సత్యహరిశ్చంద్రుడు. ఏమిటండి, 14 భువనాలని ఏకీకృతం చేసేటువంటి ఆయుధాలు కలిగిన రామచంద్రమూర్తి. వారి కష్టాలనే ఓర్చుకుంటూ జీవితాంతం ప్రయాణం చేశారు. ఇన్ని యుగాలైనా మనం శివుడినైనా, దుర్గమ్మనైనా, వినాయకుడినైనా, కుమారస్వామినైనా జీవితాంతం వారు చేసిన త్యాగాలు, వారు చేసిన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఆధారంగా మనం ఇన్ని యుగాలైనా వారిని పూజిస్తుంటే, ఇప్పుడు మరి మనం శరీర సుఖాలు కోరుకొని నాకు ఇంకో 4 బిల్డింగ్లు కావాలండి, మా పిల్లల్ని అమెరికా పంపించాలండి, లేకపోతే జపానో, జర్మనో, రష్యా పంపించాలండి అని మన శరీర సుఖాల కోసం కోరుకొని కోరికలతో పూజలు చేసేటువంటి తత్వాన్ని సనాతన ధర్మం అంటే తప్పండి. అది సనాతన ధర్మం అంటేనే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇది లేకుండా కేవలం మరి మనం ఈ బట్టలు కట్టుకోవడం ద్వారా సంస్కృతి అంటే మాత్రం దాన్ని మనం ఒప్పుకోవాల్సిన పని లేదు. అన్వేష్, పంచ కట్టుకుంటున్నారా మీరు? పంచ కట్టుకున్నప్పుడు చెప్పండి, వాళ్ళు చీర కట్టుకుంటారు అంటున్నాడు. దాన్ని ఏమంటారు? మరి సహజంగానే మనం వారిని ఎప్పుడైతే మనం బంధించి మన సనాతన సంప్రదాయం ప్రకారంగా మీరు ఇలాంటి బట్టలు, చీరలు ధరించండి, మీరు ధోతీలని మనం చెప్తున్నామా, మనం మరి అదే సంప్రదాయం ప్రకారంగా మనం కూడా పంచే కట్టుకోవాలి. మన పూర్వీకులు అదే కదండి మరి. కాబట్టి ఆయన అన్న మాటలో తప్పు అయితే ఏమీ లేదండి. మనం ఆచరించుకొని ఇంకొకరికి చెప్పకూడదు. సార్, ఇప్పుడు అనసూయ గారు నా బట్టలు నా ఇష్టం, నేను ఎలా ఉన్నా కూడా మీలో ఫీలింగ్స్ కలగొద్దు, మీరు ఎట్లా పడితే అట్లా మేము అట్లే ఉంటాను నేను, మీలో మాత్రం ఎలాంటి ఫీలింగ్స్ కలగొద్దు అంటున్నారు. దీన్ని ఎట్లా మీరు సమర్థిస్తారు? సహజంగా స్వామి, బట్టలు చిన్న కురస బట్టలు ధరించడం వల్ల మాత్రమే ఈ మానభంగాలు జరుగుతున్నాయి, ఇలాంటి అఘాత్యాలు జరుగుతున్నాయి అనే మాట అబద్ధం. ఎందుకంటే 2-3 సంవత్సరాల పసిపిల్లల మీద, 2-3 నెలల పసిపిల్లల మీద కూడా ఇలాంటి మానభంగాలు, అకృత్యాలు జరిగినాయి, చూసాం, అవి జరిగినాయి. కాబట్టి బట్టల వల్ల జరుగుతుందనే మాట పూర్తిగా అబద్ధం. కొంత పర్సంటేజ్, కొంత శాతం ఉండొచ్చండి. ఇంకా రెండవది, మంచివాడికి మీరు ఒక 100 మంది పిల్లల్ని కూర్చోబెట్టండి, మీరు ఇక్కడ కూర్చోబెట్టి ఒక బూతి సినిమా వేయండి, అశ్లీలం ప్రదర్శించండి మీరు. ఈ 100 మందిలో మంచివాళ్ళు ఏం చేస్తారంటే ఆ బూతులో కూడా మంచిని తీసుకుంటారండి వీళ్ళు. ఎలా ఉండకూడదు అనే విషయం తీసుకుంటారండి. ఈ 100 మంది పిల్లలకి రామాయణం వేసి చూపించండి, మంచి గ్రంథం సినిమా వేసి చూపించండి. దాంట్లో చెడ్డవాళ్ళు ఏం చేస్తారంటే రామాయణంలో కూడా బూతులు వెతుకుతారండి. సో మంచివాడు ఎప్పుడూ కూడా చెడులో మంచిని తీసుకుంటాడు, చెడ్డవాడు ఎప్పుడూ కూడా మంచిలో కూడా చెడుని వెతుకుతుంటాడు. అంటే బై బర్త్ మంచి చెడ్డ వచ్చేస్తారా? బై బర్త్ వస్తుందండి, బై బర్త్ వస్తుంది. నేను అంటలేదు ఇది. పూర్వాభ్యాసేన తేనైవ హరియతే వ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగశ శబ్ద బ్రహ్మాతి వర్తితే, భగవద్గీత అండి ఇది, నేను అంటట్లేదు. మీరు పూర్వజన్మలో ఏ యోగాన్ని కలిగి ఉన్నారు, ఈ జన్మలో అప్రయత్నంగా ఆ యోగం వైపు, పూర్వజన్మలో ఏ యోగాన్ని కలిగి ఉన్నారు ఆ యోగం వైపే నెట్టబడతారటండి. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు దుర్యోధనుడు, ధర్మరాజు పుట్టారు అనుకుందామండి. ఇద్దరూ ఒకే ఇంట్లో ఒకే తండ్రికి జన్మించిన ధర్మరాజు పూర్వజన్మలో ఏ అభ్యాసాన్ని కలిగి ఉన్నాడో అభ్యాసాన్ని కోల్పోడండి ఆయన. దుర్యోధనుడు పూర్వజన్మలో ఏ అభ్యాసాన్ని కలిగి ఉన్నాడో ఆ అభ్యాసాన్ని ఆయన కోల్పోడండి.
సో కాబట్టి మీరు సరిగ్గా పెంచలేదు పిల్లల్ని, గురువు సరిగ్గా విద్య నేర్పించలేదు, ఈ మాట అబద్ధం అండి. 100 మంది పిల్లలకి ఒకటే గురువు పాఠం నేర్పించినా ఈ పాఠం 100 మందికి 100 రకాలుగా అర్థమవుతుంది. ఎలా ఉన్నా ఈ బోధన చాగంటి చెప్పేవి, మీరు చెప్పేవి ఏమి వేస్ట్ అంటారు. ఇక వాళ్ళు సహజంగా వాడు చెడ్డవాడే కాబట్టి చాగంటి గారు కానీ, లేకపోతే మీరు కానీ, నేను కానీ, ఇంకెవరైనా కానీ ఏ నియమాన్ని ఏ పని చేయటం కోసం మనం పాత్ర తీసుకున్నామో ఆ పని చేస్తుంటామండి. అలాగే వినేటోళ్ళు కూడా మంచివారు దాంట్లో మంచిని తీసుకుంటారు, చెడ్డవారు చెడుని తీసుకెళ్తారండి. వారిది వేస్ట్ అని అంటలేదు, దాంట్లో కూడా మంచిని తీసుకునేవారు ఉంటారు. మంచివారు మాత్రమే మంచిని తీసుకుంటారు. స్వతహాగా చెడ్డ లక్షణం కలిగిన వారు చెప్పే బోధనల మంచిలో కూడా చెడే తీసుకుంటారండి వారు. ఇప్పుడు దొంగ వాల్మీకిగా మారిన సందర్భం మనం చూసాము. మరి ఇలాంటివి జరగవా? మీరు ఇట్లా దొంగ వాల్మీకిగా మారాడు అంటున్నారు. ఎంతమంది దొంగలు వాల్మీకిగా మారారు? ఒకవేళ మారినా ఏ దొంగ వాల్మీకిగా మారటానికి అవకాశం ఉండేటువంటి లక్షణాన్ని పుణికి పుచ్చుకుని జన్మ తీసుకున్నారో వారు మారుతారండి. వారి కోసమే మీరు చెప్పేటువంటి గరికపాటి గారు కానీ, చాగంటి గారు కానీ, లేకపోతే తమబోటి వారు చేసే ప్రయత్నం కానీ దానికి ఉపయోగపడుతుందండి. దానికి ఎవరైతే ఉదాహరణకి దుర్యోధనుడు ఉన్నాడండి, మరి కృష్ణుడు చెప్తే మారాడండి దుర్యోధనుడు? ద్రోణుడు చెప్తే మారేరా? భీష్ముడు చెప్తే మారాడా? రావణాసురుడు ఉన్నాడండి, విభీషణుడు చెప్తే మారాడండి అయ్యా? మరి ఒకే తండ్రికి పిల్లలు కదండి వాళ్ళు. మరి విభీషణుడు ఏమైనా చెడ్డవాడయ్యాడా? మంచి లక్షణాన్ని కలిగి జన్మ తీసుకున్నాడు ఆయన చెడు లక్షణాన్ని కలిగి ఆయన జన్మ తీసుకున్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ చెడ్డవారు మారతారు అనే లక్షణాన్ని కలిగి ఉన్నారు అనేది వారు పుట్టుకైతే వారు మారచ్చు. దుర్యోధనుడికి ఆ పుట్టుకలో లేడండి ఆయన. మరి దుర్యోధనుడు కూడా మంచివాడిగా మారాలి కదా. కృష్ణుడే స్వయంగా రాయబారానికి వెళ్తే ఎందుకు ఆయనలో మార్పు రాలేదు? హనుమంతుడు వెళ్ళాడండి బోధించడానికి. ఎవరికి? రావణాసురుడు బోధించడానికి. హనుమంతుడు అంటే ఎవరటండి? చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడా సుఖ సంభవుడు మృక్క. ఆ చదువులన్నీ తెలిసిన శంకరుడు హంసే ఈ హనుమంతుడు అటండి. ఆయన చెప్తేనే రావణాసుడు మారలేదటండి. రాముడు వింటాడండి, మీరు చెప్పినా వింటాడు, నేను చెప్పినా వింటాడు, రావణాసురుడు వినండి, ఎన్ని జన్మలు ఎత్తినా వినండి. అలా కాదండి. జై విజయులు కథ ఒకటి ఉందండి. ఆ జై విజయులే రావణాసురుడుగా, కుంభకర్ణుడుగా, తర్వాత హిరణ్యకశిపుడుగా, హిరణ్యాక్షుడిగా జన్మలు జరిగినాయి కదండి. కాబట్టి జై విజయులకి ఆ శాపం ఉంది కాబట్టి ఇలా తయారయ్యారు అంటారండి. అసలు జై విజయులకి ఆ లక్షణం ఉండబట్టే, అహంకార ప్రవర్తన లక్షణం ఉండబట్టే కదా వారు మునులతో గొడవ పెట్టుకోవటం. వారికే సత్వగుణం ఉందనుకోండి, తమో గుణం కాకుండాను ఆ మునులు శాపానికి గురేవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి ఇప్పుడు వారికి? అసలు ఎవరైనా చెప్పేటోళ్ళు జయ విజయులు వైకుంఠ ద్వారానికి కాపలాదారులకి ఎలా వచ్చారు? ఆ ముందు చరిత్ర ఏమిటి? అది తెలియదు. వీరు బ్రహ్మ సృష్టి అవతల వారా ఇవతల వారా? అది తెలియదు. బ్రహ్మ 14 మంది కుమారులు తర్వాత సంతత, లేకపోతే బ్రహ్మ సృష్టి కంటే ముందే ఈ జై విజయులు ఉన్నారా? ఇది స్వరార్ణ వల్ల ఉందండి. వీరు స్వరార్ణంలో చెప్పబడింది జై విజయులు కూడా ఎక్కడికి వెళ్తే రాజభోగాలు దొరుకుతాయి మనకి అని గ్రహించి మరి బ్రహ్మదేవుడు వరం పొంది అక్కడ పోస్ట్ కొట్టేశారండి వీళ్ళు. ఇప్పుడు నేను ఐపీఎస్ అయితే చక్కగా కొంచెం సుఖంగా బతకొచ్చు, ఒక జడ్జి అయితే సుఖంగా బతకొచ్చు, ఇవన్నీ కాదు ఒక మినిస్టర్ ఎమ్మెల్యే అయితే సుఖంగా బతకొచ్చు. ఏమండి, ఎలా అయితే మనం శరీరాల సుఖాలు కోరుకుని ఆ పోస్టులు ఆ పదవులు ఎంపిక చేసుకున్నామో అలాగే వారు కూడా ఎంపిక చేసుకున్నారు.